సంక్రాంతి సినిమాలకి సంబంధించి బెనిఫిట్ షోసు, ఎక్స్ట్రా టికెట్ల రేట్ల పెంపు, ఈ జీవోలు ఇవ్వడం ప్రభుత్వం ఆల్రెడీ చట్టం ఉండగా ఈ జీవోలు ఎందుకు ఇచ్చారంటూ 2 తెలుగు రాష్ట్రాల కోర్టులో ఛాలెంజ్ చేయడం, కోర్టులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివైనగా నిర్ణయం తీసుకుంది. ఆ నిబంధనలు, ఆ రూల్స్ని మారుస్తా, ఆ జీవోని మారుస్తా నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకి సంబంధించి ఇప్పటికే గేమ్ చేంజర్ ఉంటే ఇప్పుడు డాకు మహారాజ్ జనవరి 12 నుంచి సంక్రాంతికి వస్తున్నామేమో జనవరి 14 నుంచి విడుదలవుతున్నటువంటి సందర్భంలో అదనపు షోల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ మేరకు మెమో విడుదల చేసింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి వివరణ ఇచ్చింది. ఈ నెల 4న ఇచ్చిన మెమో కేవలం టికెట్ ధరలకు సంబంధించింది మాత్రమేనని స్పష్టం చేసింది. సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించడం కష్టమని హైకోర్టు మధ్యంతరత్తులు పేర్కొన్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజాము 4 గంటలకి ఉన్నటువంటి అదనపు షోలని ఆపేయమని చెప్పి ఆదేశించింది. వాటి అనుమతి నిరాకరించింది. 10 రోజుల పాటు రోజుకి 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. 5 ప్రదర్శనలోనే 1 బెనిఫిట్ షోగా నిర్వహించుకోమని చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన మెమోతో పాటు గేమ్ చేంజర్, అటు డాకు మహారాజ్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం కి సంబంధించినటువంటి దాంట్లో చిత్రాలకు ఉదయం 4 గంటలకు షో ప్రదర్శించడానికి అనుమతి లేదు అంటే ఆ రోజు షో రద్దయిపోయినట్టే. జనవరి 12న విడుదలగానున్న డాకు మహారాజ్ ఏపీలో కొన్ని చోట్ల ఉదయం 4 గంటల షోకి టికెట్ బుక్ మై షోలో అందుబాటులో ఉంచారు. మరి ఆ షోల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. తాజా ఉత్తర్వుల ప్రకారం 5 షోలు మాత్రమే ప్రదర్శించబోతున్నారు. తాజా నిర్ణయం సంక్రాంతి సినిమాల వసూళ్ల మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది అన్నటువంటి ట్రేడ్ వర్గాలు చెప్తున్నమాట.